ఇప్పుడు మేము వినాయక పందిరి కడుతున్నాం చూస్తున్నారా. మా రాజు కూడా అప్పుడే తవ్వడం మొదలెట్టాడు గుణపంతో. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నేను వీడియోలో చెప్పాను కదా మామ ఒక స్పెషల్ ఉందని. అది చెప్పే కంటే ముందు పాపం మా వాడికి ఫోన్ ఎత్తాడు చూడండి. వీడియో తీరా అంటే ఏదో చేస్తుండు. వీడియో తీస్తానని చెప్పేసి పాపం ఆడు పని వదులుకొని మరి వచ్చి తిడతాడు మామ. మరి నువ్వు వెయిట్ చేస్తున్నావు మా ఆడు పాప అంత కష్టపడి వీడియో చేస్తుండో వాళ్ళేం పనులు చేస్తాను నువ్వు వెయిట్ చేస్తున్నావు. వాళ్ళకి ఏడ్ చేయాలో చెప్తున్నాను మాయ. ఎంత కష్టమో తెలుసా. మా గ్యాంగ్లో వాళ్ళన్నీ ఉన్నాడు మామ. ఆడు ఎందుకు ఉంటాడో తెలీదు. పందిరి వేద్దాంరా అంటే నించొని మామ అది చేసేద్దాం ఇచ్చేసేద్దాం ఏదన్నా చేసేద్దాం అంటాడు. కానీ ఏం చేయడు, కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటాడు. మీరు కూడా మాలానే ఉంటే ఈ రీల్ మీ వాళ్ళకి షేర్ చేయండి మామ. సరే కానీ నేను స్పెషల్ అంటున్నావు ఏటో చెప్పలే ఇంకా. పందిరి కట్టడం అయిపోయిందా మామ. మీరు ఎన్ని అడుగులు బొమ్మ పెడుతుంటారో కామెంట్ చేయడం మర్చిపోద్దే. వీడే మెయిన్ క్యారెక్టర్ మామ. చేద్దాం అంటే ఏమని చేద్దాం అంటాడు కానీ ఏం చేయడు. ఓన్లీ గుంటతో చాటు తప్ప ఇంకేం చేయడాడు. మొత్తానికి కష్టపడి 2 గొయ్యలు తీసి 2 కర్రలు అయితే పాతాం మామ. అంతే ఇప్పటికొచ్చి. మిగతాది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎంతవరకు అయిందని. మాకు నిజంగా భయం అవుతుంది మామ. మధ్యలో హాలిడేస్ లేకపోవడం వల్ల మేము కట్టగలమో లేదో తెలియట్లేదు. మొత్తానికి 2 అయితే పాతాం కష్టపడి. అండ్ స్పెషల్ ఏంటంటే నాది కరెక్ట్గా వినాయక చవితి రోజే బర్త్డే మామ. రేపే నా బర్త్డే. సో ఎవరైనా విష్ చేయాలనుకుంటే చెయ్యండి. అండ్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ కంటెంట్ నచ్చితే. మొత్తానికి కష్టపడి 2 కర్రలు అయితే పాతాం మామ. మరి అందరూ ఎప్పటికి అవుతుందో ఏందో చూడాలి. ఏం చేద్దామన్నా సరే డైలీ వర్షం అయితే పడిపోతుంది మామ. ఇక్కడ ఏం చేయడానికి కూడా అవ్వట్లే. కానీ మొత్తానికి కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. చూద్దాం.